హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రామ్నగర్ ఫిష్ మార్కెట్కి పోతున్నాము. మా ఆయనకి నిద్ర సరిపోలే, ఆయన మార్నింగ్ లేపి 6:30కి పోతున్నాము. వచ్చేసినాం, మార్కెట్కి అయితే వచ్చేసినాము. క్రాబ్స్ తీసుకుందామని వచ్చామండి మార్కెట్కి అయితే. ఈ చేపలు అయితే మాట్లాడిండు, రేట్లు పడనివ్వలేదు. క్రాబ్స్ దగ్గరికి అయితే వచ్చినాము. చిన్నవి 1 డజన్, పెద్దవి 1 డజన్ తీసుకున్నాము. ఈడ రొయ్యలు మాట్లాడిండు, ఈడ కూడా రేట్ పడనీయలేదు. కొంచెం ముందుకు పోయినాక తీసుకున్నాము. ఫిష్ మార్కెట్లో అంటే అన్ని రకాలు ఉంటాయి. ఈడైతే పెద్ద పెద్ద రొయ్యలు, రకరకాల చేపలు, రకరకాలు క్రాబ్స్ అన్నీ ఉన్నాయండి. రీజనబుల్ రేటే, కానీ మా ఆయన ఇంకా కొంచెం తక్కువలో మాట్లాడదామని మాట్లాడిండు. ఆడ మాట్లాడి తీసుకున్నాడు. ఇగోండి రొయ్యలు మాట్లాడుతుండు. ఒక పింక్ కలర్ రొయ్యలు అయితే ఒక 2 kgs తీసుకుండు. నాకు దీని గురించి పెద్దగా తెలీదు, ఆయనకైతే అన్నీ తెలుసు. ఏ చేపని ఏ పేరు పెడతారు, ఏంది ఏం కథ అన్నది ఆయనకు అన్నీ తెలుసు. చూడండి మార్కెట్ అంతా. ఒక 2 kgs అయితే మాట్లాడి తీసేసుకుండు రొయ్యలు. ఇవి పింక్ రొయ్యలు, దీన్ని పేరు తెలియదు నాకు. చూడండి ఎంత పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి. చేపలు ఒక 3 kgs అయితే తీసుకున్నామండి. చేపలు కొట్టిస్తున్నాము. లేడీసే కొడుతున్నారు చూడండి. నేను ఫస్ట్ టైం చూడడము. ఇది ఒక రకమైన చేప, దీని పేరు తెలియదు నాకు. 1 డజన్ చిన్నవి, 1 డజన్ పెద్దవి తీసుకొచ్చిన. అవి పెద్దవి పింక్ రొయ్యలు. ఇది ఒక 1.5 తీసుకున్నాం, వైట్ రొయ్యలు. ఇది పులుసుకి చేప. ఫ్రై చూడండి, ఫ్రైకి కలిపి పెట్టాను. ఫ్రై అయితే సూపర్ అయిందండి. ఫ్రై అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే. పులుసు కూడా పెట్టాను. ఈ చిన్న క్రాబ్స్ తోటేమో ఫ్రై చేసిన, పెద్ద ఏమో కర్రీ చేసిన. వంటలు చేసేదైతే వీడియో పెట్టలేదండి. ఫ్రై ఇదేమో 1.5 kg ఉందండి. దీంతో పచ్చడి పెట్టిన. చిన్నగా ఉన్నాయి కదా రొయ్యలు, పీసెస్ కనిపించట్లేవు. పచ్చడి అయితే చాలా బాగుంది.